ఆలయాలకు సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చెలాయించాలని చూసినా దురాక్రమణకు పాల్పడినా ఉమ్మడి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జనసేన సీనియర్ నాయకులు గుట్టా నాగరాజు రాయల్ హెచ్చరించారు. తిరుపతి రాయల్ నగర్ తెలుగు గంగ ట్యాంక్ ప్రక్కన నిర్మించిన శివాలయంలో కమిటీకి సంబంధం లేని నరేష్ రెడ్డి అనే వ్యక్తి ఆలయ నిర్వాహకురాలు కమిటీ చైర్మన్ పి కుమారి కమిటీ సభ్యులను నరేష్ రెడ్డి అనే వ్యక్తి గత 8 రోజులుగా భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్వాహకురాలు పి కుమారి కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ పొందారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుట్టా నాగరాజు రాయల్ మాట్లాడుతూ 1996 నుండి వంశ పారంపర్యంగా కుమారి తండ్రి ఆ తర్వాత కుమారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్వహణ బాధ్యతలు చేస్తుంటే మధ్యలో ఓ వ్యక్తి వచ్చి వేధించడం తగదని కోర్టును ఆశ్రయించిన ఆమెకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ పోలీసులు తగిన చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కుమారి. 1996లో రాయల్ చెరువు గేట్ కాడ విగ్రహాలు ఉంది రాగి చెట్టు కింద. అక్కడి నుంచి ఇక్కడ రాయల్ నగర్లో నీళ్ళ ట్యాంకీ పక్కన కూడా వాళ్ళు ప్లేస్ ఇస్తే అక్కడ పెట్టుకున్నాము. దాన్ని మా నాన్న అనుభవిస్తూ ఉన్నాడు. మా నాన్న అనుభవిస్తూ ఉన్న దాంట్లో నేను అనుభవిస్తూ ఉన్నాను. నరేష్ అని అతను వచ్చి ఎంటర్ అయ్యి నేను కొంచెం సహాయం చేస్తానని వచ్చినాడు. కొంచెం ఏదో సహాయం చేసినాడు. చేసిన తర్వాత మాకు గుళ్ళో ఏ హక్కులు లేవనేసి అతను మమ్మల్ని వెలివేస్తున్నాడు. ఎవరు మీకు సంబంధం లేదు, మీకు ఏ హక్కు లేదు, అసలు మీరెవరు, మీకేం సంబంధం. సంవత్సరాలకు ముందుగా రాయల్ చెరువు గేట్ ముందర ఉండగా అక్కడ చేసుకుంటూ ఉండగా వీరికి ఇక్కడ తుడావారు ఇక్కడ జాగా కల్పించడం వల్ల వీరు మీ పేరు కుమారి అనే వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇక్కడ ఈ జాగాలో వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తెచ్చిపెట్టుకొని అప్పటి నుంచి కూడా ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటూ వాళ్ళే ఈ గుడికి సర్వం చూస్తూ అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి ఈ గుడికి మీకు సంబంధం లేదని వీళ్ళని బయటికి గెట్టేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇప్పుడు మంజూరు అయ్యి ఉన్నది. మంజూరైనా కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. అటువంటి అప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడ ప్రవేశించినప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీరికి అండగా ఉండాలని మేము మా యొక్క జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఎవరైతే న్యాయస్తులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. వారు ఎవరైనా వచ్చినా కానీ మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి కూడా వీళ్ళకి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క టెంపుల్ని వీరు అనుభవిస్తూ ఉంటే ఇతరులు ప్రవేశించి, ఎందుకంటే ఈ టెంపుల్ని కూడా వదలడం లేదు జనాలు. ఎందుకంటే ఈ టెంపుల్లో వచ్చే ఉండిలో డబ్బుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగితే మేము ఒప్పుకోం. దీని వెనకన ఎవరున్నా కానీ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వీరికి న్యాయం చేసే విధంగా మేము వీరికి అండగా ఉంటామని కూడా మా జనసేన పార్టీ తరఫున మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా కలుపుకొని కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా ఎస్పీ గారు కూడా వీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని వారి మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని మేము ఎస్పీ గారికి కానీ అదేవిధంగా ఈ ఏరియా సిఐకి కానీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం.